ఈరోజు నక్షత్రానికి నాటవలసిన వృక్షం ఏమిటో మనం తెలుసుకుందాం. ఏ నక్షత్రం వాళ్ళు ఏ వృక్షాన్ని నాటాలి, దాన్ని పెంచాలి, పెంచితే వాళ్ళకి ఆ నక్షత్ర బలం బాగుంటుంది. అది జ్యోతిశాస్త్రం తెలియజేసింది. ఆ తెలియజేసిన దాన్ని మనం తెలుసుకుందాం. వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిశాస్త్రం తెలుపుతుంది. సూర్యుడు అంటున్నాడు, చంద్రుడి గురించి చెప్తాం కదా. మరి జీవన గమనంలో వచ్చే అన్ని మలుపుల్ని దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకు ఏ శాంతులు చెయ్యాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించబడినాయి. దానికి అనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహశాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలోని 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత, అధిదేవతలు ఉన్నారు. వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకు వృక్షాలు ఉంటాయి అన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. తొలగిపోవటమే కాకుండా సర్వ సౌఖ్యాల్ని కూడా పొందుతారు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ వివరిస్తున్నారు. నాటవలసిన మొక్కను కానీ లేక విత్తనాన్ని కానీ మీకు ఎక్కడ వీలైతే అక్కడ రోడ్ల పక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాల్లో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ధ చూపించాలి. మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారైనా వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటం కానీ నరకటం కానీ చెయ్యకూడదు. పసిపిల్లల చేత కూడా ఇలా జన్మ నక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి. వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి. జన్మ నక్షత్రాన్ని అనుసరించి పెంచాల్సిన వృక్షాలు ఏమిటి, వాటిని పెంచితే వచ్చే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చెప్తున్నారు, తెలుసుకుందాం. అశ్వని నక్షత్రం మొదటిది. అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేకపోతే జీడి మామిడిని పెంచాలి. పూజించటం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించటం ద్వారా సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది. ఇది అశ్వని నక్షత్రానికి విషముష్టి, జీడి మామిడి అన్నారు. తర్వాత భరణి నక్షత్రం. భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధిత పైత్యం, పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించటానికి ఉపకరిస్తుంది. మరి మూడవది కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం వాళ్ళు అత్తి లేకపోతే మేడి చెట్టును పెంచాలి. ఆ చెట్టుని పూజించటం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చెయ్యాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి కూడా కలుగుతాయి. తరువాత రోహిణి నక్షత్రం.
రోహిణీ నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి పడతారు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి. అంటే ఏదో ఒకటి అన్నమాట, రెండేసి చెప్తున్నారు. వాటిని మొక్క పెట్టి పెంచి పూజించాలి రోజు. దీనివల్ల గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించటం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడతారు. ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి, పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యలు నుంచి బయటపడతారు. అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించటానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేకపోతే గన్నేరు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, క్షయ, ఉబ్బసం, శ్వాసకోశ బాధల నుండి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచటం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్తారు. జటిల సమస్యలు వచ్చినా చాకచక్యంతో మెలిగి బయటపడటానికి ఉపయోగపడుతుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు వెదురు కానీ గన్నేరు కానీ. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల నరాల సంబంధిత బాధల నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేకపోతే చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత, కుష్టు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది. మఖా నక్షత్రం. మఖా నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి. తర్వాత పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెప్తోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించటానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్ర జాతకులు జొవ్వి చెట్టుని పెంచాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించటానికి, మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత హస్తా నక్షత్రం. హస్తా నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లని పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని
అన్నిటికీ ఎదురేది విజయం సాధించటానికి, దైవభక్తి కలగటానికి ఉపయోగపడుతుంది. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన పేగులు, అల్సరు, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగల చాకచక్యం కలగటానికి ఉపయోగపడుతుంది. స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే ఉంటాయి. రకరకాల విద్యలలోనూ రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించటానికి ఉపయోగపడుతుంది. తర్వాత విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లని పెంచాలి, పూజించాలి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి పరిస్థితులలోనైనా తట్టుకొని నిలబడటానికి ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగటానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది. అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టును పెంచటం, పూజించటం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చెయ్యటానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగటానికి, ఆలోచన శక్తి అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయటానికి ఉపయోగపడుతుంది. మూలా నక్షత్రం. మూలా నక్షత్ర జాతకులు వేగి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల పళ్ళకి సంబంధించిన మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలటం కూడా నియంత్రణలో ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం. తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేకపోతే అశోక చెట్లని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ్గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చర్మ సంబంధిత బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావటానికి ఉపయోగపడుతుంది. తర్వాత శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించడానికి, కార్యజయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది. ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగటానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది. శతభిష నక్షత్రం. శతభిష నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేకపోతే అరటి చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు.
మంచి శరీర సౌష్ఠవం, చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంది. పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందటానికి, కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్థిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించటానికి ఉపయోగపడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల శ్వాసకోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించటానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది. రేవతి నక్షత్రం ఆఖరిది. రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, వినూతనమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ, గౌరవం, ఆప్యాయతలు వృద్ధి చెందటానికి, జీవితంలో అందరి సహకారాలు లభించటానికి ఉపయోగపడుతుంది. ఇవి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లోనే కదా ఎవరైనా పుట్టేది. ఆ నక్షత్రము జాతకులు ఏ చెట్టుని నాటాలి, ఆ నాటిన దాన్ని పెంచాలి, పూజించాలి. ఎక్కడైనా పెంచవచ్చు. కొండల మీదైనా, గుట్ల మీదైనా, ఎక్కడైనా రోడ్ల మీదైనా కూడా పెట్టి పెంచవచ్చు అని చెప్పారు. కానీ కనీసం వారానికి ఒకరోజైనా వెళ్ళి దర్శనం చేసుకోవాలి, నమస్కారం చేసుకోవాలి అని చెప్పారు. దానివల్ల ఏ నక్షత్రానికి ఏ వృక్షాన్ని పోషించాలో, పూజించాలో చెప్పారు. దానివల్ల లాభాలు ఏమిటి అనేది మనకు చక్కగా అందరికీ పనికి వచ్చేటువంటి సమాచారం ఇది. ప్రతి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగించుకుని అందరూ కూడా మంచి ఫలితాలను పొంది, మంచి జీవితాన్ని పొంది, భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శుభం పలుకుదాం. స్వస్తి.